అమ్ము స్కూల్కి వెళ్ళిపోయింది. బాబా బాబు టీవీ చూస్తున్నావా? టీవీ చూస్తున్నావా డాడీ దగ్గర? నువ్వు పండు టీవీ చూస్తున్నావా? టీవీ చూస్తున్నావా డాడీ దగ్గర? పడుకున్నావా? ఇంకో వారం ఉంది. ఎంత ఇష్టమో వాడికి వాళ్ళ డాడీ అంటే, కానీ వాళ్ళ నాన్న పట్టించుకోడు. ఎవరిని పట్టించుకుంటాడో కూడా బాగా తెలుసు కదా. అబద్ధాలు చెప్పి మరీ పిలిపించుకుంటాడు. పిల్లోడితో మాత్రం టైం స్పెండ్ చేయడు. నిన్నంతా వంటగదిలోనే నిన్న కాదు, ఎవ్రీడే 6 years బట్టి వంటగదిలోనే ఉంటున్నాడు. పిల్లలకు దూరంగా వంటగదిలో ఉంటాడు. ఏంది ఇది? పిల్లలకి మనం తగ్గితే వాళ్ళు తగ్గుతున్నారు. అమెరికా చైనా వార్నింగ్ ఇస్తున్నారు. గండు పిల్లి చిరుమ బట్టలు ఉతకాలి, వాటర్ లేవు, వాటర్ ట్యాంకర్ రావట్లేదు. ఎదురు ఆ గేదెలకు వస్తే దగ్గర వాటర్ వాళ్ళు ఇస్తారు, పైప్తో వేసుకుందామంటే ఈయన వద్దంటాడు. వాటర్ అస్సలు లేవు. వాటర్ ట్యాంకర్స్ వాళ్ళు వేస్ట్ పర్సన్స్. వాటర్ ట్యాంకర్స్ ఇవ్వట్లేరు. ఒక వాటర్ ట్యాంకర్ 1500 ఇంకోటి బుక్ చేసుకుంటే 500 అసలు రావట్లేదు. మాట్లాడుతుంటే ముఖం మీద ఫోన్ పెట్టేస్తున్నారు. ఇంకేం చేస్తారు వీళ్ళు సమాజానికి? పిచ్చిన కొడుకులు. ఆ నీళ్ళల్లోనే వాళ్ళందరినీ ముంచిపడితే ఇంక చంపేయాలి. వాటర్ ట్యాంకర్ నడిపేట వాళ్ళందరినీ పిచ్చిన కొడుకులు. జనాల అవకాశాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. 1500 వాటర్ ట్యాంకరు చిన్నది. అయినా అసలు బయట నుంచి సంపులోకి వదిలే వాటరు 5-10 minutes అది కూడా సన్నదారు వదిలి కట్టేస్తున్నారు. అదేంటి అలా? కనీసం 1 hour అట్లా వదులుతారు కదా, అలా వదలాలి కదా. అసలు మేము ఉండే బిల్డింగ్లో ఎన్ని ఫ్యామిలీస్ కాపురాలు ఉండొచ్చు? అసలు వాటర్ చాలా తక్కువ వాడతాం మేము. తక్కువలో మింత్రా డ్రెస్ బుక్ చేస్తే రిటర్న్ అవ్వట్లేదు. మీషో కూడా అంతే, చెత్త ఉన్నాయి అన్నీ. గలీజ్. బయటేమో సైజులు దొరకట్లేదు. అదిగో అమ్మకు ఒకటి తెప్పించాను మళ్ళా.